అసూయ కలిగినటువంటి వాడు తొందరగా విడిచిపెట్టేసేది ఏది అంటే ధర్మాన్ని. ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి అత్యంత సులభ మార్గం ఏమి అంటే అసూయ. అసూయ అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైన పనైనా చేయించేస్తుంది. ఇప్పుడు నాకు లేదండి అన్నారనుకోండి, నన్ను ఉన్నవాడిగా ఎలాగో అలా చేయొచ్చు. వాడికి ఉండకూడదండి అన్నారనుకోండి, ప్రమాదం వస్తుంది. నా దగ్గర 100 రూపాయలు ఉంటే బాగుండేదండి, నా దగ్గర లేవు 100 రూపాయలు అంటే, మీరు 100 రూపాయలు లేవని బెంగ పెట్టుకోకండి, ఇదిగో ఇది ఉంచుకోండి అని నాకు ఏదో మా నాన్నగారో మా పెదనాన్నగారో మా పెద్దతండ్రి గారో ఉంచుకోరా అని 100 రూపాయలు నా జేబులో పెట్టారనుకోండి, నేను ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడిని అయిపోతాను. కానీ ఎవరో ఒకరిని చూపించి వారు వెండి కంచంలో అన్నం తింటున్నారు, వాడు వెండి కంచంలో అన్నం తినడమే నాకు కిట్టదన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వెండి కంచం ఉంటే నా కోరిక తీరుతుందా? తీరదు. నాకు వెండి కంచం ఉండడం కాదు, నాకు కావలసింది అవతల వాడు వెండి కంచంలో తినకూడదు. ఇప్పుడు తేలిక మార్గం ఏమైపోతుంది, నేను ధర్మం తప్పిపోతాను. ఎందుకని నాకు వెండి కంచం రావడం కాదు, అవతల వాడికి వెండి కంచం ఉండకూడదు. వాడికి వెండి కంచం ఉండేటట్టు చేసిన వాడు పరమాత్మ, నీకు వెండి కంచం ఇచ్చిన వాడు పరమాత్మ. నీకు వెండి కంచంలో నువ్వు తిను, వాడు తింటున్నాడు వాడు తినకూడదని ఏడిస్తే నువ్వు పాడు చేయాలి. పాడు చేయగానే ధర్మం తప్పావు. అసూయ ఎక్కడుందో అక్కడ ధర్మం పోతుంది. దుర్యోధనుడు పాడైపోయాడు అసూయ వల్ల అని తీర్పు చెప్పి భారతం చదవడానికి కాదు, అసూయ ఏర్పడగానే ధర్మం పోతుంది. దాని వలన నేను కాదు, నా వెనక ఉన్న వాళ్ళందరూ పాడవుతారు. కాబట్టి వద్దు అసూయ, అది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి ఇంకొకరికి ఉంటే తాను సంతోషించగలిగిన లక్షణాన్ని పొందాడు అనుకోండి. అందుకే పరద్రవ్యాణిలో స్థవత్. మన సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే, మీకు ఇలా ఉండండి అని చెప్పి వదిలేయదు. ఇలా ఉండండి అని నేను చెప్పాను అనుకోండి, ఎలా ఉంటానండి అని మీరు నన్ను అడగచ్చు కదా. ఏమండి మీరు ఇతరుల ద్రవ్యమునకు ఆశపడవద్దు అని నేను అన్నాను అనుకోండి, ఆశపడకుండా ఎలా ఉండాలండి అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి? జవాబు చెప్తుంది పరద్రవ్యాణి లోష్టవత్. నువ్వు అలా వెళ్ళిపోతున్నప్పుడు బోల్డ్ అన్ని గులకరాళ్ళు కనపడతాయి, అన్నీ ఏరి సంచిలోనో జేబులోనో వేసుకుంటున్నావా? గులకరాళ్ళు నీకెందుకు? ఇంకొకటి సొమ్ము గులకరాయది, అది వెండి కంచం కావచ్చు, బంగారు పట్టెడ కావచ్చు, నా దృష్టిలో గులకరాయి, నాకు అక్కర్లేదు. ఆయనకి బంగారు పట్టెడ, నా దృష్టిలో నాది కానిది గులకరాయి. ఇప్పుడు నాకు అసూయ జనిస్తుందా? జనించదు. పరస్త్రీయందు వ్యామోహం కలిగింది, మాతృవత్ పరదారేషు. అందరి యందు కామాక్షి పరదేవతని చూడగలిగావు. మా అమ్మ కామాక్షే ఇన్ని రూపాలతో కూర్చుంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికీ అందరూ గుళ్ళోకి వెళ్ళి చూస్తారు. నేను ఇక్కడ కూర్చుంటే నా ఎదురుగుండా కామాక్షి 200 ముఖాలతో కూర్చుని ఉంటుంది, నేను ఆ తల్లిని ఇన్ని ముఖాలతో చూసి పెడుతూ ఉంటాను అని అనుకున్నాను అనుకోండి, అన్యమైన కోరిక పుట్టదు. అది మనకి వేదాంతము సమాధానం చెప్తుంది, ఇలా ఉండు నిన్ను అసూయ పట్టదు అని చెప్తుంది. అలా చెప్పేవాడు లేడా దుర్యోధనుడికి? చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, విదురుడు వినడు. అంటే అసూయ కన్నా ప్రమాదకరమైంది ఏది? మాట వినకపోవడం. ఒకదానికన్నా ఒకటి ప్రమాదకరమైనది. అందుకే ఏది కానివ్వండి, అది భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, సందేశం అంతే. సీతమ్మైనా రామాయణంలో ఇదే అడుగుతుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరా? చెప్పినా నువ్వు విని ఆచరించవా? ఎక్కడుందిరా దోషం అని అడిగింది. చెప్పేవాడు లేకపోతే నా పుర్రెకి అలాగే తోచిందండి, చెప్పిన వాళ్ళు లేరు, పాడైపోయాననొచ్చు. చెబుతున్న విదురుడు ఉన్నాడుగా, మరి నువ్వెందుకు వినలా? చెప్పకూడని మాటలు చెప్తున్నటువంటి శకుని మొదలైన వాళ్ళ మాటలు ఎందుకు విన్నావు? ఇప్పుడు దోషం నీది. ఎందుకు వచ్చింది? అసూయని గెలవడానికి మంచి మాట వినాలి. ఆ మంచి మాట వినే లక్షణం కూడా లేకపోతే ఏమవుతాడు? సర్వనాశనం అవుతాడు. ఆ మాట వినని లక్షణానికి విరుగుడేమి అంటే మహాత్ముల మాట చేత చచ్చిపోతాడు. ఆరణ్యకాండలో అలాగే మహర్షి వచ్చి శపిస్తాడు దుర్యోధనుణ్ణి. కాబట్టి ఏమవుతుంది? అసూయ, మాట వినకపోవడం, ఈ రెండు ఒకదాన్ని మించినటువంటి ఒకటి ప్రమాదకరమైనవి. అగ్నిహోత్రము, నెయ్యి రెండు పక్క పక్కన ఉన్నాయనుకోండి, జాడీల నిండా నెయ్యి ఉంది, అగ్ని రగిలింది, అంటుకుంది అగ్ని.
ఎక్కడికో వెళ్ళి నూతి దగ్గరికి బిందె నీళ్ళు ఎక్కడ తీసుకొస్తానండి, జాడీలతో నెయ్యి ఇక్కడే ఉంది, ఇది పోసేస్తాను, నీళ్లలాగే ఉంది కదా అని పోసేశాడు. ఆరుతుందా? నెయ్యి పోసిన కొద్దీ అగ్ని రగిలినట్టు మాట వినడం అన్నది రానంత కొద్దీ అసూయ ప్రబలుతూనే ఉంటుంది. అసూయ ధర్మాన్ని విడిచిపెట్టడానికి కారణమవుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టడం పరమేశ్వరానుగ్రహానికి దూరం అవడానికి కారణమవుతుంది. పరమేశ్వరానుగ్రహానికి దూరం అవడం పొరపాటు నిర్ణయాలు చేసుకోవడానికి కారణమవుతుంది. పొరపాటు నిర్ణయాలు పతనం అయిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రచోదనమంతా బుద్ధి ప్రచోదనం మంచిగా ఎటుంది? ధర్మజుడి వైపు ఉంది. ఎందుకని? ధర్మం పట్టుకున్నాడు. బుద్ధి ప్రచోదనంలో దోషమంతా ఎటు వస్తోంది? దుర్యోధనుడి వైపుకి వస్తోంది. ఎందుకు వస్తోంది? ధర్మం వదిలిపెట్టేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా మళ్ళీ మనకి క్షాత్రధర్మంతో రాజ్యం ఎలా వస్తుంది అని ధర్మరాజు గారు ఆలోచిస్తుంటే దుర్యోధనుడు అక్కడ బయలుదేరాడు. బయలుదేరి ఆయన అన్నాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న ఎంత పని చేశావు, నన్ను సంప్రదించలేదు, ఇంత కష్టపడి కపటజ్యూతం ఆడాం, పాండవుల రాజ్యం అంతా సంగ్రహించాం, నువ్వు దేన్ని వదిలిపెట్టేశావో తెలుసా నాన్న? ఒక్క దెబ్బ కొట్టి వదిలిపెట్టేసిన త్రాచుపాములా ఉన్నారు నాన్న ఇవాళ పాండవులు. అది త్రాచుపాము అని తెలుసు, అది అలా వెడుతోంది, నువ్వు ఏమనకుండా ఊరుకున్నావు, గొడవలేదు. అది నిన్ను ఏమైనా చేస్తుందో చేయదో, పోతుందో వస్తుందో పరమేశ్వరుడికి తెలియాలి. కానీ నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి దాన్ని కొట్టగలను కదా అనుకుని నడుం మీదో దెబ్బ కొట్టావు, అది జర పాకుతూ ఎటు వెళ్ళిపోయింది, కనపడలేదు. ఇప్పుడు పామా భయంగా ఉండేది నువ్వా? పగయగలిగేదేవి పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అంటాడు ఎదురు మహాభారతంలో మహానుభావుడు. ఒకసారి పాముని కొట్టి వదిలిన తరువాత అది ఊరుకుంటుంది, అది పగపట్టి తీరుతుంది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలుసు. నాన్న, కపటజ్యూతంలో మేము గెలిచి ద్రౌపదీదేవికి అంత పరాభవం చేసిన తరువాత వాళ్ళని వదిలేశాం. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా నాన్న? వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి కాలు దువ్వుతారు. వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వితే ఒరే నువ్వు వెళ్ళి కదరా అంటావేమో, మా వల్ల అవుతుంది అనుకుంటున్నావా? ఇది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా. వాడి కడుపులో ఉన్న బాధ, వాడికున్న కాపట్యం, వాడికున్న దుర్గుణం, వాడికున్న అసూయ వాడు చెప్పేసుకుంటాడు. కానీ కొడుక్కి ఉపకారం చెయ్యాలనుకున్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా మంచివాడిలా నటిస్తాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడికి ఎక్కువగా ఉన్న ఒక గుణం ఏమిటో తెలుసా? దుర్గుణం దంభం. దాన్ని వేదాంత శాస్త్రమునందు దంభము అంటారు. దంభము అంటే పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఎలా ఉన్నవాడు అలా ఉన్నాడు అనుకోండి, కొంతలో కొంతవరకు పసిగట్టేయచ్చు. ఇప్పుడు చెడ్డవాడు చెడ్డమాటే మాట్లాడు, వీడు చెడ్డవాడండి దూరంగా పెట్టండి అనొచ్చు. మంచివాడిలా ఉంటున్నాడు అనుకోండి, ప్రమాదం. అందుకే దంభానికి ఉదాహరణ ఎవరిని చెప్తారంటే కొంగని చెప్తారు. కొంగ చూడండి, తెల్లగా ఉంటుంది, చక్కగా ఏదో ఒక చెరువులో ఆ కెరటాలు వస్తున్న దగ్గర ఒడ్డున నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, ఇలా చూపులు పైకెత్తి చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ మడుగులో స్నానం చేసి ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నటువంటి యోగి పుంగవుళ్ళ ఉంటుంది. శుద్ధ సత్వగుణంలా తెల్లగా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ దాని చూపంతా ఇలా ఉంటుంది. చేప దగ్గరికి వస్తుందేమో అని చూస్తుంది. చేప పాపం ఇది కదలట్లేదు, చాలా మంచిది అనుకుని దగ్గరికి వస్తుంది. చటుక్కనే ఆ నోరు కింద పెట్టి చంపుటమలలోకి చేపని పట్టి పైకి ఎగిరిపోతుంది. తెల్లగా ఉండి ఒంటికాలు మీద నిలబడి నీటిలో నిలబడి జపం చేస్తున్న దానిలా ఉన్నటువంటి కొంగ జపం చేస్తున్నది కాదు, నిజంగా సత్వగుణం కలిగినది కాదు, చేప కోసం నించుంది, చేప దొరకగానే ఎగిరిపోతుంది. దంభము పైకి ఒకలా ఉండి లోపల ఇంకొకలా ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయనకి బట్టలు కొట్టుండేదిట. ఆయనకు ఒక గొప్ప లక్షణం ఉండేది. మొట్టమొదటి ఎవరైనా రాగానే పిలిచి, మరి యజమాని కదా, అయ్యా 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 నమస్కారం నమస్కారం నమస్కారం, రండి 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 రండి, ఏం కొంటారు అని అడిగేవాడు. వచ్చిన వాళ్ళు ఏం కొందామనుకుంటున్నారు అన్నది మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ఒక్క 2-3 నిమిషాల్లో పసిగట్టేసేవాడు. వాళ్ళు ఎంత తెలివైన వారు, ఎంత మోసం చెయ్యొచ్చు అన్నది పసిగట్టేవాడు. వాళ్ళు ఏదో చీర కావాలండి, ఓ 200లో చీర కొనుక్కుందామని వచ్చాం అన్నారనుకోండి, ఈయన మర్యాదను చూసి
అక్కడికి వెళ్ళండి గోవిందా గోవిందా వాళ్ళు వచ్చారా అని వాడు 100 రూపాయలకి నువ్వు మోసం చేయొచ్చని గుర్తు. నారాయణ నారాయణ వాళ్ళు వచ్చారా అన్నారంటే 500 కొట్టేయచ్చు వీళ్ళ దగ్గరని గుర్తు. వాడు ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తే ఒక్కొక్క సంకేతం. బట్టలు అమ్మే వాళ్ళకి ఇంత రేటు ఎక్కువ చెప్పి పుచ్చేసుకో అమాయకులు వాళ్ళకి. పైకి గోవిందా గోవిందా అని అరుస్తుంటాడు, 100 కొట్టేయని గుర్తు. భగవన్నామని చెప్పి ఎంత కొట్టేయచ్చో తన దగ్గర పనిచేసేవాడికి చెప్పినటువంటి బట్టల కొట్టు యజమానిలా తెల్లగా ఉండి ఒంటి కాలు మీద చెరువు ఒడ్డున నించున్నటువంటి కొంగ ఎటువంటిదో అలా దంభమనేటటువంటి గుణము కలిగినటువంటి ఆసురీ ప్రవృత్తి అసూయతో కాలిపోతున్నవాడు మరింత పాపి. అందుచేత ధృతరాష్ట్రుడు మరింత కౌటిల్యం ఉన్నవాడు. దుర్యోధనుడికి ఆ విషయంలో తండ్రి కన్నా 1 మార్కు తక్కువ, తండ్రికే 1 మార్కు ఎక్కువ. అది లేని వాడికి ఇలాంటి కొడుకు ఎలా పుడతాడు? ఏ పాండురాజు గారికి పుట్టకూడదేమిటి వీడు? అలాంటి బుద్ధి కాబట్టే ఇలాంటి బుద్ధులున్న వాడు పుట్టాడు. కాబట్టి ఆయన వీళ్ళన్నాడు, ఎంత పని చేశావు నాన్న, దెబ్బతిన్నటువంటి పావును వదిలేశావు. ఇప్పుడు పాండవులు యుద్ధానికి వస్తారు. పాండవులు యుద్ధానికి వస్తే ఇవాళ కాకపోతే రేపు వస్తారు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, ఊరుకుంటాడా? అర్జునుడు గాంధీవం చేతిలో ఉంది, ఊరుకుంటాడా? నకుల సహదేవులు ఊరుకుంటారా? బల్లెం తిప్పగలిగిన ధర్మరాజు గారు ఊరుకుంటాడా? వస్తారు. వచ్చినప్పుడు యుద్ధం జరిగితే భూవిదిత ప్రతాప పరిభూత విపక్షుడు సవ్యసాచి గాంధీవముగొన్న భీముడు వడిన్ గదగొన్న కవల్ కృపాణ చర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన వారలం లావే రణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింక నోర్వగన్. నాన్న వాళ్లే యుద్ధానికి వస్తే సమస్త భూమండలమునందు తన యొక్క ధనుర్విద్యయందు విక్రమముతో పరాక్రమంతో విజృంభించగలిగినటువంటి శక్తికి కీర్తి వహించినటువంటి ఆ అర్జునుడు సవ్యసాచి 2 చేతులతో బాణములు వేయగలిగినటువంటి వాడు గాంధీవాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తుంటే భీముడు వడిన్ గదగొన్న, భీముడు చేతిలో గద పట్టుకుని యుద్ధానికి వస్తే కవల్ కృపాణ చర్మావరణాదిభాసిత మహాభుజ విక్రములైన కవచకుండలాలతోటి చేతిలో కత్తులు పట్టుకుని నకుల సహదేవులు అశ్వినీ దేవతల యొక్క అంశలో పుట్టినటువంటి కవల పిల్లలు యుద్ధానికి వస్తే వారలన్లావే, వారలని గెలవడం అంత తేలికైనటువంటి విషయమా నాన్న? రణంబులో మన కలంఘ్య బలాఢ్యులని ఇంక నోర్వగన్, వాళ్ళని గెలవడం ఎవరి తరం నాన్న? రెచ్చగొట్టి వదిలేశావు. మేమింత కష్టపడి సంపాదించాం, పెద్ద ఉదారుళ్ళ వరాలు ఇచ్చేసావు వాళ్ళకి రాజ్యం, ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అని అన్నాడు. అయిందేదో అయిపోయింది. ధర్మరాజు గారికి ఉండే వ్యసనం పోలేదుగా, రాజ్యం అంటే వచ్చింది కానీ. కాబట్టి ప్రాతికామినిచ్చి కబురు చేయి, విదురుడు వెళ్ళడిప్పుడు. ఇంకా సంస్కృత భారతంలో విదురుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా చాలా చెప్పారు అనుజ్యూతానికి పిలవద్దని, 2వసారి జూదానికి. తెలుగు భారతం ప్రకారం నాన్న అసలు ఆ జూద క్రీడయందు ఒకసారి అనురక్తి ఉన్నవాడు ఎన్ని అవమానాల పాలైపోయినా సరే వాడు మళ్ళీ ఆడడానికి వస్తాడు. కాబట్టి నాన్న ప్రాతికామినిచ్చి కబురు చేయి, విదురుడు వెళ్ళడు, ప్రాతికామితో కబురు చేస్తే వస్తాడు, అందుకని పంపించు నాన్న అన్నాడు. కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా. ఇప్పుడు ఊరుకుంటే పాండవులు ఎదిరించి నిలబడితే తన కొడుకు నిలబడడం, అందుకని ప్రాతికామిని పంపించాడు. ధర్మరాజు గారు యుద్ధానికి, ధర్మరాజు గారు అనుజ్యూతానికి రావడానికి కారణం తెలుగు భారతం ప్రకారం అయితే జూదక్రీడయందు ఉన్నటువంటి అనురక్తి. సంస్కృత భారతం ప్రకారం అయితే తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జునుల సహదేవులకి భార్య వరాల వల్ల ధృతరాష్ట్రుడిచ్చినటువంటి ఎంగిలికూడు తినడం ఇష్టం లేక క్షాత్రంతో సంపాదించాలి. వెళ్ళి రాజ్యాన్ని ఓడిపోతే ఈసారి క్షాత్రధర్మంతో సంపాదించుకోవచ్చు. ఈసారి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇవ్వడం. కాబట్టి వాళ్ళు పిలిచేది రాజ్యం కోసమే. కాబట్టి రాజ్యం పోతుంది. మళ్ళీ పోతే ఏమవుతుంది? మళ్ళీ వచ్చి క్షాత్రంతో యుద్ధం చెయ్యొచ్చు. యుద్ధం చేసి ఈసారి తాడో పేడో తేల్చుకుని సామ్రాజ్యాన్ని సంపాదించవచ్చు. అందుకని ఇప్పుడు ధర్మరాజు గారి కోరికని తీర్చింది ఎవరు? దుర్యోధనుడు తీర్చాడు. వాడి పుర్రెలోకి వచ్చిన అక్రమాలిన ఆలోచన ధర్మరాజు కోరిక తీర్చేసింది. నిజంగా దుర్యోధనుడు అడగలేదనుకోండి, తగినంత కారణం లేకుండా ధర్మరాజు నిష్కారణంగా ఎన్ని బలపరాక్రమాలున్నా యుద్ధానికి వస్తాడా? రాడు. ఎందుకంటే ఆయన ధర్మానికి కట్టుబడినవాడు. ఆయన ధర్మానికి కట్టుబడినవాడన్న విషయం తెలియదా దుర్యోధనాదులకు? చాలా బాగా తెలుసు.
తెలిసినా ఎందుకు భయపడ్డారు అంటే ఏమో ఆయన ఎంత ధర్మాత్ముడైనా ఏం జరుగుతుందో ఆ అనుమానం ఎందుకు, మనం ధర్మాత్మలం కాం కదా, అది ఏ పని చేయిస్తుందో ఈ అనుమానం. ఈ అనుమానం ఏం చేసింది, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ప్రాతికామిని పంపించేటట్టు చేసింది. ధర్మరాజు గారు ఆ ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి ధౌమ్యుడితోటి కొద్ది పరివారంతో కలిసి మళ్ళీ జూదం ఆడడానికి వచ్చాడు.